నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. కనుమ పండుగను పురస్కరించుకుని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సమీపంలో ఉన్న చెరువులో లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్ల తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా దేవాలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఊరేగింపుగా బయలుదేరి చెరువు వద్దకు వచ్చి పడవల పైన ఉత్సవమూర్తులను ఉంచి తెప్పోత్సవంకు బయలుదేరి వెళ్లారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి తెప్పోత్సవాన్ని వీక్షించారు. కార్యక్రమంలో దాతలు హాజరయ్యి స్వామివార్లను దర్శించుకుని పల్లవి మోసి తెప్పోత్సవానికి వెళ్లారు. గత 10 సంవత్సరాల నుంచి కనుమ పండుగ సందర్భంగా భవనాసి తాటకంలో లక్ష్మీ నరసింహ, ప్రసన్నాంజనేయ స్వామి వార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. తెప్పోత్సవంలో పాల్గొన్న భక్తులకు దాతల సహాయ సహకారాలతో తీర్థ ప్రసాదాలను వితరణ జరిగింది. మన సింగరకొండ లక్ష్మీ నరసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఈ రోజున కనుమ పండగ పర్వదినము సందర్భంగా గత 66 సంవత్సరాల నుండి ఈ కనుమ పండగ రోజున ఈ ప్లవోత్సవం అంటే తెప్పోత్సవం మీద 4 మాడ వీధుల్లో ఉత్సవం జరిపి తర్వాత ఈ భవనాసి తటాకల్లో ఈ ప్లవోత్సవం జరపడం 66 సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తుంది. అక్కడ వసంత పార్వేట మండపంలో కొండ మీద నుంచి నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవార్లు వేంచేసిన తర్వాత కింద ప్రసన్నాంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులకు పూజ చేసి 4 మాడ వీధిలో ఉత్సవం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కుంభం పోసి తర్వాత కూష్మాండ బలైన తర్వాత ఈ ప్లవోత్సవం జరపడం ఆచారంగా వస్తుంది. ఇది జరిగినందువలన మన ప్రాంతంలో సుభిక్షంగా సకాలంలో వర్షాలు, పాడి, పంట, పశువులు కూడాను క్షేమంగా ఉంటాయని ఈ ప్లవోత్సవం జరుపుతూ ఉంటారు. సహనా
అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదిరీల పాఠశాలలో బుధవారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 69వ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా విద్యార్థుల సమక్షంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, బీఎస్పీ పార్టీ నాయకులు మోసప్ తదితరులు కలిసి కేక్ కట్ చేసి మాయావతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం మాయావతి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని, బీఎస్పీ పార్టీ తరఫున యూపీ ముఖ్యమంత్రిగా 4 సార్లు చేశారని జోసఫ్ చెప్పారు. బీఎస్పీ పార్టీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తుందని, బీఎస్పీ పార్టీ స్థాపించినప్పటి నుంచి అదే సిద్ధాంతంతో అందరూ కలిసి పనిచేస్తున్నారని జోసఫ్ తెలియజేశారు. 1956 జనవరి 15న ఢిల్లీలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు అయితే పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ ఆమెని ప్రైవేట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. మగపిల్లలనేమో ప్రైవేట్ చదివిస్తూ ఆడపిల్లలంటే ఏ రోజుల్లో కూడా అంత ప్రాధాన్యత ఇవ్వని రోజుల్లో ఆమె 1977లో ఎల్ఎల్ పూర్తి చేసి, తర్వాత బీఈడీ చేసి, తర్వాత టీచర్గా పనిచేసి, ఆ తర్వాత గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే డయానా మాన్యవారి కాంచరాం గారు ఆమెను గమనించి ఒక సందర్భంలో ఒక స్టేజీ మీద మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఏమైతే ఖచ్చితంగా మరి నిలబడగలదు, అట్టడి జనానికి ఏమైతే ధైర్యాన్ని నింపగలదని చెప్పేసి ఆమెను ఆహ్వానించినప్పుడు ఆమె ఇవన్నీ కూడా వదిలేసి వచ్చేసింది. వాళ్ళ నాన్నగారు అయితే ఇదేంటమ్మా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతావు, కలెక్టర్ అవుతావు నా ఆశ అనుకుంటే ఇట్లా చేస్తున్నారు ఏంటంటే, అప్పుడు కాంచరాం గారు కూడా ఆ సందర్భంలో ఇంటి దగ్గర ఉన్నామా సందర్భంలో అన్నాడు. ఆయన ఏమన్నాడంటే 100 మంది కలెక్టర్లు అమ్మాయి ఆదేశాల కోసం, బ్యాంకీ కుమారి మాయావతి గారి ఆదేశాల కోసం ఎదురు చూసినట్టుగా నేను ఏమైనా తీర్చిదిద్దగలను. ఎందుకంటే ఆమె అంత ధైర్య సాహసాలు కనపడుతుంది, నాకు ఆ తెగువ కనపడుతుంది కనుక ఉక్కు మహిళగా నేను పేరుగాంచేటట్టుగా ఇండియా మొత్తం కూడా మార్పుపోయేటట్టుగా నేను చేయగలనండి, నా మాట నమ్మండి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి నచ్చ చెప్పిన సందర్భంలో ఆమె 4 సార్లు ఉత్తరప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా చేసింది. 2007లో పూర్తికాలం 5 సంవత్సరాలు పనిచేసింది. 18 లక్షల ఎకరాలు భూమిని కూడా పేదలకు పంచింది. ఇలాంటి మహిళ ఇండియాలో అందుట్లో కూడా మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళ, ఉక్కు మహిళ, ఇలాంటి మహిళలు నేనైతే చూడలేని సందర్భాల్లో చాలా మంది ప్రధానులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి మహిళ మన దేశానికి అవసరం, మన రాష్ట్రానికి అవసరం, మన ప్రాంతానికి అవసరం కనుక ఇలాంటి మహిళలు ఉండటం చాలా అరుదుగా ఉంటారు, ఏమని ఖచ్చితంగా మనం పై స్థాయిలో చూడొచ్చు అని చెప్పేసి వ్యాఖ్యానించిన దాఖలు చాలా సందర్భాలు ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు అమ్మ కుమారి బెహన్జీ మాయావతి గారి యొక్క 69వ జయంతి కార్యక్రమాన్ని అద్దెకులో ఉన్నటువంటి సింగరకొండ సమీపంలోని చైతన్య బదుల పాఠశాలలో బదుల విద్యార్థుల మధ్య జరుపుకోవడం అనేది, ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అద్దెకి నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు అన్న మన్నా జోసఫ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలని ఎట్టి పరిస్థితులను మనం జరుపుకోవటం మన బాధ్యత.
అందులో భాగంగా నన్ను కూడా పిలిచి కార్యక్రమంలో భాగం పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నేను వ్యక్తిగతంగా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమెని ప్రధానంగా చూసుకోవాలనేది మన అందరి ఆశయం. దానికోసం మనందరం కూడా ఆమె యొక్క పిలుపు మేరకు ఆ బీఎస్పీ యొక్క సిద్ధాంతం మేరకు కలిసికట్టుగా సమైక్యతతో అందరం కూడా రాజ్యాధికారమే ప్రధాన ధ్యేయంగా పోరాడి అందులో నా వంతు పాలి భాగాన్ని నేను పోషిస్తానని చెప్పేసి ఆ విషయంలో ఎప్పుడైనా సరే నేను ముందుంటానని చెప్పేసి నా శక్తి మేరకు నా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ అందరికీ మరొకసారి ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 4గురికి గాయాలైన సంఘటన బుధవారం మేదరమెట్లలో చోటు చేసుకుంది. రావినోతల రోడ్డులో ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా ఎదురెదురుగా రావడంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4గురికి గాయాలు కాగా స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా గాయాలైన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిగో వీళ్ళిద్దరిని ఎత్తలే చూసారా వెళ్ళండి వాళ్ళు ఏముంది వాళ్ళు కార్ దింపుకొని వచ్చారు వీళ్ళే మొత్తం కట్ అయిపోయింది. వీళ్ళకి తలకాయ పగిలింది. ఆడ ఫస్ట్ అంబులెన్స్ వచ్చింది ఎక్కడమే బండి మెట్టుకుంటారా సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని పంగులూరు మండలం రేవింగవరం గ్రామంలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, కుర్చీలాట, వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేయగా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులకు, యువకులకు కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయగా హోరాహోరీగా పోటీలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం సంక్రాంతి, భోగి, కనుమ పండుగలను పురస్కరించుకుని గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. రేవింగవరం గ్రామంలో పండుగ కళ ఉట్టిపడేలా సంబరాలు చేసుకున్నారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డి బృందం బహుమతులు అందజేశారు. Bak.
అన్నిసార్లు ట్యాకిల్కి నువ్వే వెళ్తే అలా అవుతున్నా అన్నిసార్లు అన్న ఒక్కడే వెళ్తున్నాడు ఏందని మిగిలిన వాళ్ళు వెళ్ళరా కొండకు కొండకు కొండ ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.